హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్ఎస్ నాయక్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. టీసీసీ హయ్యర్ గ్రేడ్ డ్రాయింగ్ పర్స్పెక్టివ్ డ్రాయింగ్ పేపర్ 8 గురించి ఇప్పుడు తెలుసుకుందాము. 2.5 గంటలు ఎగ్జామ్ ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ 20 రావాల్సి ఉంది. ఇక్కడ ఏమి ఇచ్చారంటే జ్ఞాపక చిహ్న దిమ్మ ఆకృతిని పర్స్పెక్టివ్ దృష్టికోణము కనిపించు చిత్రీకరణను ప్లాన్ ఎత్తును సమకూర్చగా గీసి చూపుము అంటున్నారు. పిక్చర్ ప్లాన్ నుండి స్టేషన్ పాయింట్ 20 మీటర్లు దూరంలో ఉన్నది. గ్రౌండ్ లైన్ నుండి కంటి ఎత్తు 13 మీటర్లు ఎత్తులో ఉన్నది. పిక్చర్ ప్లాన్ 60 డిగ్రీస్, ఇటు 30 డిగ్రీస్ ఏటవాలుగా ఉన్నది. ఇక్కడ 60, ఇక్కడ 30 ఈ విధంగా అనమాట. అన్ని నిర్మాణపు గీతలు స్పష్టంగా కనిపించే విధంగా గీయమంటున్నారు. ఇప్పుడు ప్లాన్ ఈ విధంగా ఇచ్చారు, చూద్దాం. ఇక్కడ ప్లాన్ అంటే ఈ విధంగా ఇవ్వడం జరిగిందనమాట ప్లాన్ను. ఇప్పుడు ఎలివేషన్ వచ్చేసి ఈ విధంగా ఇవ్వడం జరిగింది, అంటే ఇదన్నమాట. ఇప్పుడు ప్లాను ఇక్కడ ఎలివేషన్ ఇచ్చారు కదా, ఎలివేషను ఈ సైడ్ ఇచ్చారు, ఎలివేషన్ ఈ సైడ్ ఇచ్చారనమాట. ఈ సైడ్ ఇచ్చినప్పుడు దీని కొలత వేరుంది, దీనిది వేరుందనమాట. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ వెడల్పు కూడా ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. 8 మీటర్లని, 6 మీటర్స్ అని, 8 మీటర్స్ అని ఇక్కడ ఇది ఇచ్చాడనమాట. ఈ విధంగా ఇచ్చినప్పుడు ఇది వేరు ఉంది కాబట్టి ఇక్కడ వెడల్పు కొలతలు కూడా ఇచ్చాడు. వాస్తవానికైతే చాలా పేపర్లకు హైట్ మాత్రమే ఇస్తుంటాడు అనమాట. ఈ హైట్ ఎంత ఉందో ఆ హైట్ని ఇస్తుంటాడు. 1 మీటర్, 4 మీటర్స్, ఇది 1 మీటర్ అనమాట. ఈ ప్రాబ్లంని ఇప్పుడు మనము సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ స్టెప్లు మనము వేస్తున్నాము. ఈ విధంగా స్టేషన్ పాయింట్ లైన్ని వేసుకుందాం. స్టేషన్ పాయింట్ నుంచి 1 సెంటీమీటర్ గ్యాప్తో గ్రౌండ్ లైన్ని వేసుకుందాం. గ్రౌండ్ లైన్ నుంచి ఐ లెవెల్ లైను 13 సెంటీమీటర్లతో వేసుకోవాలి. స్టేషన్ పాయింట్ నుంచి పిక్చర్ ప్లాన్ లైన్కు 20 సెంటీమీటర్లతో 20 సెంటీమీటర్లు గుర్తించి ఒక లైన్ వేసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ ప్లాన్ ఇచ్చారు 60 డిగ్రీస్, 30 డిగ్రీస్ అని. 60 డిగ్రీస్ అన్నప్పుడు 60 డిగ్రీస్ అన్నప్పుడు ఏం చేయాలంటే 45 డిగ్రీస్ అన్నప్పుడు మధ్యలో వస్తుంది. 60 డిగ్రీస్ 30 డిగ్రీస్ అన్నాడు కాబట్టి 60 డిగ్రీస్ సైడ్ అంటే ఇప్పుడు రైట్ సైడ్కి వస్తుంది అనమాట. 60 డిగ్రీస్ ఈ సైడ్ అన్నప్పుడు ఇటు వస్తుంది. ఇప్పుడు 60 డిగ్రీస్ 30 డిగ్రీస్ అన్నాడు కాబట్టి 60 డిగ్రీస్ ఇక్కడికి వస్తుంది మనకు ప్లాను. ఆ విధంగా వేస్తున్నాను చూడండి. ఈ డ్రాయింగ్ సీట్లో మధ్యలో వస్తుందా రావట్లేదా ఈ ప్లాన్ అనేది చూసుకునే విధానము, ప్రొట్రాక్టర్ని ఈ విధంగా స్టేషన్ పాయింట్ లైన్ మీద పెట్టేసి ఈ విధంగా చూసుకోవాలన్నమాట. ఈ విధంగా 60 డిగ్రీస్లో చూడండి పిక్చర్ ప్లాన్ లైన్కి ఇక్కడ టచ్ అవుతుంది. ఈ విధంగా 30 డిగ్రీస్లో ఈ విధంగా ఇక్కడ టచ్ అవుతుంది అనమాట. ఈ విధంగా టచ్ అయినప్పుడు ఇది సెంటర్లో వస్తుందా రావట్లేదో నేను చూసుకుంటున్నాను ఇప్పుడే ఫస్టే. ఇది వేసిన తర్వాత అయితే నాకు మళ్ళీ నేను చెడపాలా, ఆ విధంగా మళ్ళీ డబల్ పని అయిపోతుంది కాబట్టి ఈ విధంగా చూసుకుంటున్నాను. ఇది 90 డిగ్రీస్, ఇక్కడ ప్లాన్ వస్తుంది. ఈ విధంగా వేస్తాను చూడండి. ఇది 60 డిగ్రీస్ ప్రొట్రాక్టర్ని పెట్టేసి ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఇది 30 డిగ్రీస్, ఇది 8 సెంటీమీటర్స్, ఇది 6 సెంటీమీటర్స్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 సెంటీమీటర్ గ్యాప్తో 6 సెంటీమీటర్స్తో ఇక్కడ ఒక లైన్ వేసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 సెంటీమీటర్స్ తీసుకుంటూ ఇక్కడ లైన్ వేసుకున్నాను. ఈ విధంగా రెక్టాంగిల్ షేప్లో మనము డ్రా చేయడం జరిగింది. ఈ విధంగా రెండవ స్టెప్ పూర్తయిపోయిందనమాట. ఇది ఏబి లైన్గా గుర్తిస్తున్నాను. ఈ లైన్ను ఇది ఏసి లైన్గా గుర్తిస్తున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి సిడి లైన్గా గుర్తిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ఈ, ఇది ఎఫ్, ఇది జి, ఇది హెచ్, ఈ విధంగా గుర్తిస్తున్నాను. ఇది ప్లాన్ అనమాట. ఈ విధంగా ప్లాన్లో చూసినప్పుడు ఈ దిమ్మ ఒకే దిమ్మలాగా ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మధ్యలో ఈ గ్రీన్ దిమ్మ ఉంది కదా, ఈ గ్రీన్ దిమ్మ వచ్చేసి ఈ విధంగా కనిపిస్తుంది.
అది మీరు గమనించాలి. ఇప్పుడు మనము థర్డ్ స్టెప్లోకి ఎంటర్ అవుతున్నాము. ఈ విధంగా 90 డిగ్రీస్లో పీవీఆర్ లైన్ను పిక్చర్ ప్లాన్ లైన్ నుంచి స్టేషన్ పాయింట్ లైన్కి ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ విధంగా స్టేషన్ పాయింట్ని ఇక్కడ 0గా గుర్తించేసాను అనమాట. మళ్ళీ ఏం చేస్తున్నానంటే స్టేషన్ పాయింట్ ఈ పీవీఆర్ లైన్ మీద 90 డిగ్రీస్లో ఈ ప్రొటెక్టర్ని పెట్టేసి ఇటు 60 ఇటు 30 డిగ్రీస్లో మనము ఈ విధంగా ఒక లైన్ని పొడిగించాలి. ఈ విధంగా లైన్ పొడిగించాలి. ఇక్కడ టచ్ అయిన దగ్గర PP1 ఇది PP2గా గుర్తిస్తున్నాను. ఇక్కడ నుంచి కిందికి ఇట్లా పెంచాలి 90 డిగ్రీస్లో. ఇక్కడ నుంచి ఇక్కడికి పెంచాలి. ఇక్కడ ఐ లెవెల్ లైన్కు టచ్ అయింది కాబట్టి దీనికి VP1 అన్సింగ్ పాయింట్ 1 ఎన్సింగ్ పాయింట్ 2గా గుర్తిస్తున్నాను అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ పీవీఆర్ లైను ఈ గ్రౌండ్ లైన్ టచ్ అయిన దగ్గరికి ఒక లైన్ వేసుకుంటాను. ఈ విధంగా థర్డ్ స్టెప్ పూర్తయిపోయింది. నెక్స్ట్ మనము ఫోర్త్ స్టెప్లోకి వెళ్ళిపోదాము. ఇవి ఎలివేషన్ వేయాలి. ఎలివేషన్ ఎక్కడైతే బాగుంటుందో చూసుకుంటున్నాను. ఈ విధంగా చూసుకోవాలి. గ్రౌండ్ లైన్ మీద వేయాలి ఎలివేషన్ను. ఈ విధంగా 4 సెంటీమీటర్స్ హైటు, ఇక్కడ నుంచి ఇక్కడికి 6 సెంటీమీటరు వెడల్పుతో ఈ బాక్స్ను వేసుకున్నాను. 1 సెంటీమీటర్ ఇక్కడ నుంచి ఇక్కడికి 8 సెంటీమీటర్స్ ఇక్కడ కూడా ఒక బాక్స్ను వేసుకున్నాను అనమాట. రెక్టాంగిల్ షేప్లో వచ్చింది. ఈ విధంగా ఎలివేషన్ పూర్తి చేసేసాము మనము. దీన్ని ఇక్కడ మనం ఈ దిమ్మలను ఏబిగా గుర్తిస్తున్నాను. AB దీన్ని కూడా ఏబిగానే గుర్తిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి వీటిని ఈ లైన్ను EF ఈ లైన్ అనమాట. ఈ లైన్ను EFగా గుర్తిస్తున్నాను అనమాట. ఎందుకు ఏబిగా ఇది ఏబినే ఎందుకు తీసుకున్నానంటే పైనుంచి చూసినప్పుడు ఈ రెండు సమానంగా ఉన్నాయి అనమాట. ఈ రెండు సమానంగానే ఉన్నాయి కాబట్టి నేను వీటిని మనం ఏబిగానే గుర్తిస్తున్నాము. ఇక్కడ కూడా ఏబిలానే మనం తీసుకున్నాం కాబట్టి ఆ విధంగా నేను గుర్తిస్తున్నాను. ఇది ఎలివేషన్, ఇది పూర్తి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 5th స్టెప్లో ఎంటర్ అయిపోతున్నాం మనము. ఈ విధంగా C అనే బిందువు నుంచి ఇక్కడ స్టేషన్ పాయింట్ బిందువుకు చూస్తున్నట్టుగా మనం స్కేల్ని పెట్టేసి ఈ విధంగా పొడిగించాలి. ఇక్కడ వరకు పొడిగించాలి. ఈ పిక్చర్ ప్లాన్ లైన్ వరకు పొడిగించాల్సి ఉంది. అన్నిటినీ ఈ విధంగానే మనం పొడిగించవలసి ఉందన్నమాట. ఈ విధంగా పొడిగించాలి ఇక్కడ వరకే. ఈ అనే బిందువు దగ్గర నుంచి కూడా పెట్టేసి మనం ఈ విధంగానే పొడిగిస్తున్నాం. వీటి అన్నిటినీ ఈ విధంగానే పొడిగించాలి. ఈ విధంగా ఇక్కడ వరకు పొడిగిస్తున్నాను. ఈ విధంగా B అనే ఈ బిందువుని దీన్ని కూడా ఇక్కడ వరకు పొడిగిస్తున్నాను అనమాట. ఈ H అనే లైన్ ఈ విధంగా D అనే లైన్ ఈ విధంగా పొడిగించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది బ్యాక్ సైడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. మనకు కనిపించేది ఇవి మాత్రమే కనిపిస్తాయి అన్నట్టు. ఇవి మాత్రమే కనిపిస్తాయి. ఈ DHలు మనకు D ఇక్కడ ఉంది, H బ్యాక్ సైడ్లో ఉంటుంది కాబట్టి అవి కనిపించవు కాబట్టి మనం వాటిని వేయాల్సిన అవసరము ఏం లేదనమాట. ఈ విధంగా పీవీఆర్ లైన్కు 90 డిగ్రీస్లో సెట్ స్క్వేర్ని పెట్టేసి మనము ఈ విధంగా ఇక్కడ నుంచి ఈ VP1 లైన్కి వెళ్తున్న ఆ లైన్కు టచ్ అయ్యే విధంగా వేసుకోవాలి. ఈ విధంగా మనం వేసుకోవాల్సి ఉందన్నమాట. ఈ విధంగా పొడిగించాలి. ఇక్కడికి VP2కు వెళ్తున్న లైన్కు టచ్ అయ్యే విధంగా మనం పొడిగించాల్సి ఉందన్నమాట. ఈ విధంగా ఈ అనే లైన్ కూడా ఇక్కడికి పొడిగించాలి. ఈ విధంగా సెట్ స్క్వేర్ని పెట్టేసి మెజర్మెంట్ లైన్ని వేస్తున్నాను. ఈ విధంగా వేసుకుంటున్నాను చూడండి. ఇది మెజర్మెంట్ లైను. ఈ మెజర్మెంట్ లైను VP1 లైన్కు టచ్ అయ్యే విధంగా వేసుకోవాలి. ఇది మెజర్మెంట్ లైన్ అన్నమాట. మెజర్మెంట్ లైన్ 1గా రాయాలి దీన్ని. ఇప్పుడు 5th స్టెప్ పూర్తయిపోయింది. నెక్స్ట్ మనము 6th స్టెప్లోకి వెళ్తున్నాము. ఈ విధంగా పేపర్ పెట్టేసి నేను ఈ హైట్స్ ఉన్నాయి కదా, ఈ హైట్లను ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకుంటున్నాను అనమాట. ఈ విధంగా మార్కింగ్ ఇచ్చుకోవాలి. వీటన్నిటిని గ్రౌండ్ లైన్ మీదనే ఇక్కడ పెట్టేసి మళ్ళీ మనం ఏం చేయాలి, పీవీఆర్ లైన్ మీద మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే అక్కడ నుంచి ఇక్కడికి మనం పొడిగిస్తాం కాబట్టి ఇప్పుడు ఈ విధంగా ఇచ్చుకోవాలన్నమాట.
ఇప్పుడు ఎగ్జామ్లో ఈ విధంగా వచ్చే షేప్ని మనము రాబట్టాలన్నమాట. మనకు ఇది ఇచ్చారు, పైది ఇచ్చారు కాబట్టి ఈ విధంగా రాబట్టాలి. ఈ విధంగా రాబట్టాలి. ఈ గ్రే దిమ్మ భాగాన్ని మనం ఇప్పుడు వేస్తున్నాము. ఆల్రెడీ ఈ లైను అంటే ఇది VP1 VP2కి వెళ్ళిన లైన్ వచ్చేసింది. ఇప్పుడు పై లైన్ రావాలి కాబట్టి ఈ గ్రే దిమ్మ రావాలి కాబట్టి ఈ పై భాగం రావాలి కాబట్టి మనం ఏం చేయాలంటే ఎలివేషన్ లైన్ ఈ విధంగా పెంచుకుంటూ PVR లైన్కు టచ్ అయ్యే విధంగా పెంచి ఇక్కడ నుంచి VP1కు VP2కు పెంచాల్సి ఉంది. PVR లైన్ నుంచి VP1కు ఇట్లా పెంచుతున్నాను. ఈ విధంగా పెంచినప్పుడు ఏమైందంటే ఈ C అనే లైన్ ఉంది కదా, ఆ C అనే లైన్కి ఇక్కడ టచ్ అయింది. ఇక్కడ ఒక బిందువు ఏర్పడింది. బిందువు నుంచి VP2కు పెంచాలి. ఈ PVR లైన్కు టచ్ అయింది కదా, దీన్ని కూడా ఇక్కడ నుంచి ఈ విధంగా VP2 లైన్కు పెంచాలి. ఈ విధంగా పెంచినప్పుడు ఈ B అనే పైనుంచి వస్తున్న లైన్కు ఇక్కడ టచ్ అయింది చూడండి. ఇక్కడ ఒక బిందువు ఏర్పడింది. ఈ బిందువు నుంచి VP1కి ఈ విధంగా పెంచాల్సి ఉందన్నమాట. ఈ విధంగా పెంచాలి. ఈ విధంగా ఈ దిమ్మ మొత్తం పూర్తయిపోయింది. ఈ విధంగా ఈ ఫస్ట్ దిమ్మ అయిపోయింది. రెండవ దిమ్మ గ్రీన్ దిమ్మ ఉంది కదా, ఆ గ్రీన్ దిమ్మ యొక్క కింది భాగం, ఈ కింది భాగాన్ని మనం వేయాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ వరకు ఆల్రెడీ ఎలివేషన్ లైన్ పెంచాం కదా, దాన్ని కొంచెం ఇక్కడ ML1 లైన్కు టచ్ అయ్యే విధంగా పెంచి ఈ విధంగా VP2కి పెంచాలి. ఇక్కడ ఒక బిందువు ఏర్పడింది ML1 లైన్కు టచ్ అయినప్పుడు. ఈ విధంగా ఇట్లా పెంచుతున్నాను VP2కు. ఇక్కడ E అనే లైన్కు టచ్ అయింది. ఇక్కడ ఒక బిందువు ఏర్పడింది. ఇక్కడ నుంచి F అనే లైన్ ఉంది కదా, ఆ లైన్కి ఇక్కడ టచ్ అయింది. ఇక్కడ ఒక బిందువు ఏర్పడింది. వీటి నుంచి నేను VP1కు ఈ విధంగా పెంచుతున్నాను. ఈ విధంగా పెంచాను. ఈ విధంగా పెంచుతున్నాను. ఈ విధంగా పెంచినప్పుడు ఇక్కడ పైనుంచి G అనే లైన్ వచ్చింది కదా, ఆ G అనే లైన్కు ఇక్కడ ఒక బిందువు ఏర్పడింది. పెంచినప్పుడు ఇక్కడ నుంచి ఇలా పెంచినప్పుడు ఇక్కడ బిందువు ఏర్పడింది. దీని నుంచి ఈ విధంగా మనము ఒక లైన్ని వేసుకోవాలి. ఈ విధంగా పెంచినప్పుడు దిమ్మ యొక్క కింది భాగము ఇప్పుడు వచ్చేసింది అనమాట. ఈ కింది భాగం వచ్చేసింది. ఇప్పుడు వీటిని వేయాలి. వీటిని వేస్తే ఈ నిలువు లైన్లు వచ్చేస్తాయి. ఇప్పుడు ఎల్లో దిమ్మ యొక్క కింది భాగాన్ని మనము వేయాలి. దాన్ని ఏం చేస్తున్నా ఎలివేషన్ లైన్ నుంచి ఈ కింది లైన్ని పెంచుకుంటూ ML1 లైన్కు టచ్ అయ్యే విధంగా పెంచుతున్నాను. ML1 లైన్కి ఈ విధంగా టచ్ అయ్యే విధంగా పెంచుతున్నాను. ఈ విధంగా పెంచిన లైన్ని మళ్ళీ ఈ విధంగా పెంచుతాను. ఈ విధంగా A అనే లైన్కు ఇక్కడ PVR లైన్ ఉంది కదా, ఇక్కడ బిందువు ఏర్పడింది. మళ్ళీ ఇక్కడ నుంచి B అనే లైన్ ఉంది కదా, నిలువు లైన్, ఇక్కడ ఒక బిందువు ఏర్పడింది. ఈ రెండింటిని ఏం చేయాలి మనం అంటే ఇక్కడ VP1కు ఈ విధంగా కలపాలి. దీన్ని ఈ విధంగా కలుపుతున్నాను. దీన్ని VP1కు కలుపుతున్నాను. ఈ C అనే దగ్గర ఇక్కడ బిందువు ఏర్పడింది కదా నిలువు లైన్ మీద, దాన్ని మనం VP2కి ఈ విధంగా పెంచాలి. ఈ విధంగా పెంచిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఈ కింది భాగము ఎల్లో దిమ్మ యొక్క కింది భాగము వచ్చేసింది అన్నట్టు. ఈ విధంగా హైలైట్ చేయండి మందంగా, ఎందుకంటే 2B పెన్సిల్ తోటి కనిపించే విధంగా, స్పష్టంగా కనిపించే విధంగా ఈ విధంగా మీరు వేసుకోండి. కింది భాగం వచ్చింది. ఈ విధంగా మీరు వేసుకోండి. ఇప్పుడు ఎల్లో దిమ్మ యొక్క పై భాగాన్ని వేయాలి. అంటే ఇప్పుడు ఈ విధంగా ఎలివేషన్ లైన్ నుంచి ఈ విధంగా పెంచాలి ML1 లైన్కు. ఇంతకుముందు మనం కింది భాగం వేసినట్టే, ఎల్లో దిమ్మ యొక్క కింది భాగం వేసినట్టే దీన్ని కూడా వేయాలి. ML లైన్ మీద ఇప్పుడు బిందువు ఏర్పడింది. ఇక్కడ నుంచి మనము ఈ విధంగా VP2కి మనం పెంచాలి. ఈ విధంగా ఇలా పెంచినప్పుడు ఈ విధంగా A అనే పైనుంచి PVR లైన్ ఉంది కదా, ఇక్కడ ఒక బిందువు ఏర్పడింది.
ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాను అంటే మళ్ళీ VP1కు ఈ విధంగా పెంచుతున్నాను. VP1కి ఈ విధంగా పెంచాను. ఈ VP1కి ఈ విధంగా పెంచినప్పుడు ఇక్కడ ఒక బిందువు ఏర్పడింది చూడండి. C అనే పైనుంచి వచ్చింది ఈ లైన్కి ఇక్కడ బిందువు ఏర్పడింది. దీన్ని ఈ విధంగా VP2కి పెంచుతాను. నెక్స్ట్ ఇక్కడ కూడా B అనే బిందువు ఇక్కడ ఏర్పడింది కదా ఇంతకుముందు మనం పెంచినప్పుడు, దీన్ని VP1కు కలుపుతున్నాను ఈ విధంగా. ఈ విధంగా ఎల్లో దిమ్మను నేను హైలైట్ చేస్తున్నాను. పై భాగం వచ్చేసింది, ఎల్లో దిమ్మ పై భాగం కూడా వచ్చేసింది కాబట్టి ఈ విధంగా హైలైట్ చేసుకోవాలి మొత్తం మనము. ఈ లైన్లు స్పష్టంగా కనిపించేటట్టుగా మనం వేసుకోవాలి. వీటికి మీరు షేడింగ్లు అట్లాంటివి ఇవ్వకూడదు, ఎందుకంటే ఆ లైన్స్ కనిపించవు. ఎగ్జామ్లో ఆ లైన్స్ కనిపిస్తేనే మీకు మార్కులు వేస్తారు కాబట్టి మీరు ఈ లైన్లు స్పష్టంగా కనిపించే విధంగా వేయవలసి ఉంది. ఈ విధంగా 6th స్టెప్ పూర్తయిపోయింది. ఈ దిమ్మ యొక్క కొలతలను నేను లాస్ట్లో ఇస్తాను. ఆ కొలతలను చూసి మీరు ఈ విధంగా దిమ్మను మంచిగా తయారు చేసుకుని విద్యార్థులు చూపించండి, మంచి మార్కులు వస్తాయి. ఏమైనా మిస్టేక్ ఉంటే, మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఖచ్చితంగా మీరు ఏం చేయండి అంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను.